ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క అద్భుతమైనటువంటి ఉత్సవ మూర్తులు ఇక్కడికొచ్చి కళ్యాణం చేయించుకోబోతూ ఉన్నాయి. ఆ ఉత్సవ మూర్తులకి మనం కళ్యాణం చేసుకుంటున్నాం. ఏమిటండి ఉజ్జయినిలో ఉండేటటువంటి ఆ మూర్తులకి కళ్యాణం చేసుకుంటే, ఆయన్ని తలుచుకుంటే అంటే, ఇవాళ ఉజ్జయిని ఎక్కడో లేదు, హైదరాబాదులో మన ఎన్టీఆర్ స్టేడియంలో మన భక్తి కోటి దీపోత్సవ వేదికయే ఉజ్జయిని. పరమేశ్వరుడు ఎంచుకొని ఈ ప్రదేశానికి వాళ్ళ వస్తూ ఉన్నాడు. ఆ స్వామి ఇక్కడికి రావటము, ఈ పూజ వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, సాధారణంగా కుజుడి యొక్క బాధలు చాలామందికి ఉంటాయి. ఈ కుజుడి యొక్క బాధలు పోవడానికి ఋగ్వేదంలో అగ్నిర్మూర్ధ అనేటటువంటి మంత్రము చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. ఆ అగ్ని మూర్ధన్యమైనటువంటి సహస్రారమైనటువంటి అగ్ని అని చెప్తారు. ఆ అగ్నే ఉజ్జయినిలో ఉండేటటువంటి మహాకాళేశ్వరుడు. ఆ స్వామిని తలుచుకుంటే భూమి మీద అన్నిటికంటే మనకి కుజగ్రహం బాగా దగ్గరికి కనిపించేటటువంటిది ఉజ్జయినిలో. ఎవరికి జ్యోతిషం తెలుసో వారికి అందరికీ కూడా అవగాహనలో ఉండేటటువంటిది, మనకి ఉజ్జయిని క్షేత్రంలో కుజుడు ఇలా నిల్చొని ఉంటే కనిపిస్తాడు. అందుకనే కుజుడికి చాలా విశేషమైనటువంటి క్షేత్రం ఉంటుంది. ఇవాళ ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి, మహంకాళికి ఇక్కడ పూజ చేసుకోవడం వల్ల కుజుడి యొక్క బాధలు ఏవేవి ఉంటాయో, కుజుడి వల్ల మనుషులకు వచ్చేటటువంటి కష్టాలు ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా ఒక్కసారిగా దూరం అవుతాయి.